guys, welcome back to my channel. Welcome back to one more daily vlog. ఈ రోజు వీక్ ఆఫ్ కదా, సండే. సో యాజ్ యూజువల్ ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసా. ఇంట్లో చాలా రోజులు అయిపోయిందండి పూజ అవన్నీ క్లీన్ చెయ్యక. అండ్ ఇంకా కర్టన్స్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నా. ఇక్కడికే 12 అయిపోతుంది పని అంతా చేసుకునేసరికి. యాజ్ యూజువల్ ఇంకా వీక్ ఆఫ్ వచ్చిందంటే చాలు, ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు అయితే ఇంకా ఈ పని పెట్టుకున్నాను అనమాట, సెల్ఫ్ క్లీనింగ్. అండ్ నాకు అందినంత వరకు పూజ అయితే క్లీన్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఏసీలు, కూలర్, ఇంకా ఫ్యాన్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా. సో మేము కూడా అదే స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ నేను ఫ్యాన్ అయితే అంటే క్లీనింగ్ అట్లా స్టార్ట్ చేయట్లేదు, బికాస్ మనం అంత హైట్ లేం కాబట్టి ఫ్యాన్ జోల్ అయితే వెళ్ళట్లేదు. ఫ్యాన్ వేసి ఇంకా మా వారు క్లీన్ చేస్తాను అనమాట. సో మార్నింగే కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆయన బయటకు వెళ్ళారు. సో నాకైతే ఇంకా ఇట్లా బూజు అవన్నీ చూస్తే భలే చిరాకేస్తుంది. ఇంకెట్లాగా ఈరోజు సండే కదా, వంట అనేది ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేస్తాము, ఇంకా టైం ఉంది కాబట్టి. సో ప్రస్తుతానికి ఇట్లా బూజు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయిందండి, అంటే బూజు అవన్నీ క్లీన్ చేయక చాలా రోజులు అయిపోయిందనమాట. సో నేను ఇంకా మార్కెట్ కూడా వెళ్ళాలనుకుంటున్నా. ఈ మధ్య అయితే నేను వెజిటేబుల్స్ అవి ఏం తీసుకొని రావట్లేదు. దట్టు కొంచెం గ్రాసరీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాను కదా, అంటే ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. డైనమాలో ఉన్నాను. సో ఇన్ కేస్ వెళ్తే గ్రాసరీ అక్కడికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అంటే మళ్ళీ వెళ్ళేదే ఒక రోజు, ఆ ఒక్కరోజు కాస్త గ్రాసరీకి దానికి దీనికి వెళ్ళినంతసేపు అంటే వెళ్ళి అత్తయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసిన ఆ ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. వెళ్ళామా, మొత్తం తిరిగి వస్తున్నామా, గ్రాసరీ కోసమే సగం టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకోసం ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాం మోస్ట్లీ ఎప్పుడు వెళ్ళినా సరే. సో తనకి అయినా తను చెప్పదనమాట నాకు ఇవి కావాలి అని చెప్పేసి. అయినా సరే నేనే అడిగి తీసుకొని వెళ్తూ ఉంటాను. సో ఎందుకంటే తను అక్కడ వెళ్ళి తెచ్చుకోలేరు, వెళ్ళినా మేము ఇంకా టైం స్పెండ్ చేసిన ఫీల్ అయితే ఉండదు. సో అందుకోసం ఇంకా మేమే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాం. సో దానికోసం ఇక్కడ గ్రాసరీ అవన్నీ తీసుకొని వెళ్ళాలి కాబట్టి లిస్ట్ కూడా రాసుకోవాలి. సో నేను ఏదైనా సరే ఫస్ట్ తీసుకొని వెళ్ళాలి గ్రాసరీ అని అంటే మటుకు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా ఫస్టే. ఇంకా అయిపోతున్నాయి అంటే ఫస్టే రాసి పెట్టేసుకుంటా అనమాట. ఒక చిన్న బుక్లో నోట్ చేసి పెట్టేసుకుంటా. అంటే అస్తమానం వెళ్తూ ఉంటాం, బట్ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కోసారి ఏమవుతుందంటే రిపీటెడ్గా తీసుకొని వస్తూ ఉంటాను అనమాట. అంటే ఉన్నవి మళ్ళీ రిపీటెడ్గా తీసుకొని వస్తా. అలాంటివి ఈసారి ఏం జరగకుండా ప్రస్తుతానికి నేనైతే అన్ని బుక్లో నోట్ చేసి పెట్టేసుకున్నా. అండ్ అత్తయ్య వాళ్ళకి కావాల్సినవి కూడా నేను ముందుగానే అంటే రాసి పెట్టేసుకుంటాను అనమాట, మర్చిపోకూడదు అని చెప్పేసి. ఏదో పనిలో పోతాను, ఇంకా అప్పుడు మర్చిపోతానండి, మళ్ళీ తర్వాత గుర్తొస్తుంటుంది అనమాట. సో అందుకే ఇంకా ఈరోజు అయితే కొంచెం క్లీనింగ్ అవన్నీ పెట్టేసుకొని ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నా, బికాస్ కొంచెం టీ బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట. హాల్లో అండ్ 2 బెడ్రూమ్స్లో అయితే నేను మొత్తం క్లీన్ చేసేసా, అంటే నాకు అందినంత వరకు. ఇంకా నెక్స్ట్ వీక్ అట్లా మా వారు వచ్చిన తర్వాత ఇంకా మా వారితో కొంచెం ఏసీ అవన్నీ సర్వీసింగ్ అవన్నీ చేయించాలన్నమాట. సో ఈ సెల్ఫ్లో అయితే చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఇక్కడ అంటే కలర్ బాల్స్ దొరుకుతాయి కదా మనకి. సో అవన్నీ పేపర్ అవన్నీ పెట్టేసి దాంట్లో కలర్ బాల్స్ కూడా పెట్టేస్తా, అంటే ఎలాంటి బొద్దింకలు అలాంటివి రాకుండా సేఫ్ జోన్లో ఉంటాయని చెప్పేసి. అంటే కిచెన్ ఒక 2 బెడ్రూమ్స్ సెల్ఫ్ మటుకే క్లీన్ చేస్తున్నా, ఇంకెక్కువ ఏం లేదు. ఈ గ్యాడ్జెట్ కూడా కొంచెం అలాంటిదే. ఈ గ్రాస్ హాపర్ బ్యాగ్స్ ని వాళ్ళు చెప్పేదంటే ఆంటీ బ్యాగ్ పెట్టుకునే వాళ్ళు వింటారు. నేనేం చెప్పదలుచుకున్నానో మీకు బాగా అర్థమైంది కదా. నేను చెప్పిన మాట వాళ్ళు వింటారు. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామంట. యాక్చువల్లీ ఈరోజు సండే. సో ఈరోజు మార్నింగ్ నుంచి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. బూజు దాదాపు ఒక 2-3 మంత్స్ అండ్ 6 మంత్స్ అయిపోతుంది. సో అవి అప్పటి నుంచి క్లీన్ చేయలేదు. సో ఈరోజు అయితే కొంచెం సెల్ఫ్లు అండ్ కిచెన్ దగ్గర కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనమాట. సో అందుకే ఈరోజు ఇప్పుడు టైం ఎంత తెలుసా, 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 11 అవుతుంది టైము. టైం వచ్చేసి 11 అనమాట. మార్నింగ్ టీ ఒక్కటి తాగిన్నాను. అండ్ ఇప్పుడు కొంచెం బయటికి కూడా వెళ్ళాలి. సో ఎందుకంటే రేపు ఊరు అంటే
ఒక 2-3 డేస్ తర్వాత వెళ్తాను అనమాట. ఇప్పుడైతే వెళ్ళను. సో మార్నింగ్ నుంచి వర్కే అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం డీప్ క్లీనింగ్ అని కాదు, ఊరికే నార్మల్ క్లీనింగ్. అండ్ బట్టలు కూడా ఉన్నాయి, సో ఆ బట్టలు కూడా మడత పెట్టాలి. ఇప్పుడైతే అంటే బూజు దులిపాను కదా, హెడ్ బాత్ అయితే వేసుకున్నాను అనమాట. సో అది ఇంకా నేను కొంచెం గ్రాసరీ కూడా తెచ్చుకునేది ఉంది. ఈరోజు సండే కాబట్టి ఆబ్వియస్లీ హాలిడే ఉంటుంది. ఇంకా 11 అయింది. ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేస్తుంది అనమాట. సో తినేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తీసుకొని టైము బయటకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గ్రాసరీ అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి రావాలన్నమాట. అండ్ చాలా రోజుల నుంచి పల్లీలు అప్పుడు మనం ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం కదా, అప్పుడు మా అత్తయ్య అయితే క్లీన్ చేసి పెట్టున్నారు. ఆ తర్వాత ఆ క్లీన్ చేసిన పల్లీలన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. సో అవి కూడా అయిపోయేలోపు ఇవి కొంచెం ఈరోజు సండే ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం పైన మిద్ద మీద వేసేస్తే బాగా ఎండిపోతాయి. కొంచెం కొన్ని మనకి టైం ఉంటే కొన్ని తీసేసి పెడతా, క్లీన్ చేసి పెడతా. సో అదండి, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్, ఓకేనా? సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. సండే వస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఈ గ్యాజెట్స్ అయితే నడుస్తూనే ఉంటాయి కదా. సో మార్నింగ్ నుంచి ఇది టీవీ ఆన్లోనే ఉంటుంది, ఇంక ఈ రోజంతా వాగుతూనే ఉంటుంది అనమాట టీవీ. సో నాకు కూడా ఇంట్రెస్టే ఇట్లాంటివన్నీ చూడడము, అంటే కార్టూన్స్ చూడడం ఇష్టమే. సో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, అంటే నాకు కొంచెం వీలు ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేశాను అనమాట. సో నేను చేయలేదు, పాప చేసింది. నేను కొంచెం వర్క్ ఉన్నాను కదా, వర్క్లో ఉన్నాను కాబట్టి సో మ్యాగీ తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు పిల్లలు ముందుగానే మార్నింగే ఆర్డర్ వేశారనమాట. లెమన్ రైస్, చపాతీ, ఆలు కుర్మా అని చెప్పేసి. అవైతే ఈజీ ప్రాసెస్ లేండి, కొంచెం త్వరగా అయిపోతాయి, ఈజీగా చేసేయచ్చు అని చెప్పేసి కొంచెం నిదానంగా రైస్ అయితే నానబెట్టి పెట్టేశాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 5 minutes లోపు ఇంకా వంట అయితే అయిపోతుంది. ముందుగానే నేను డిసైడ్ అయిపోతే త్వరగానే చేసేస్తాను అనమాట వంట. లేదు అనుకోండి ఆలోచించి నేను చేసిన తర్వాత పిల్లలు తిన్నని చెప్పేసి అవన్నీ ఎందుకులే అని చెప్పేసి పిల్లల్ని అడిగే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను, నాకేం తోచినప్పుడు. సో ఆలు కుర్మా అయితే ఆలూని పచ్చిమిర్చి వేసి పచ్చికారంతో వేస్తామన్నమాట, ఆలు బాయిల్ చేసి. అండ్ దాంట్లోకి అంటే దాంట్లోకని కాదు, లెమన్ రైస్ సపరేట్గా చేసి ఉన్నాను. సో దీంట్లోకి పాపడ్. సో మంచిగా అనిపిస్తుంది వేడివేడిగా తిన్నప్పుడు. బాక్సెస్కి అయితే కొంచెం రైస్ బిర్సెక్కిపోతుంది అనమాట, అంటే లెమన్ జ్యూస్ అట్లా వేస్తాం కాబట్టి. సో అందుకు ఇంకా వైట్ రైస్ కూడా కొంచెం తీసి పెట్టున్నాను అనమాట. మా వారికి అయితే లెమన్ రైస్ అంత పెద్దగా నచ్చదు, కర్డ్ రైస్ కావాలన్నప్పుడు అది కలిపేయచ్చు అని చెప్పేసి. అండ్ నాకైతే మోస్ట్లీ నేను చపాతీ పాలు వేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. సో చపాతీ ఇప్పుడు పాలు అయితే వేసుకుంటున్నా. ఇంకోసారి చెప్పు. వైల్డ్ ఫైరా? కత్తులు, 2 కత్తులు పాప, 2 కత్తులు ఉన్నాయి, జాగ్రత్త. అట్ట కాదు, ఇట్టెత్తు. అప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. పుష్ప అంటే రాయనుకున్నావా? ఇంక ఈరోజు సండే కాబట్టి పిల్లలు వచ్చి కొంతసేపు అలా టైంపాస్ చేసి ఇక్కడ వెళ్ళిపోతారనమాట. సో మేమైతే 3 o'clockకి లంచ్ చేసుకొని మేము డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అంటే డైలీ వేర్కి చెప్పల్స్ అవి అయితే తీసుకుందామని చెప్పేసి. పిల్లలకి ఎక్కువ పిల్లలకే అండి, మాకైతే కొంచెం ఎక్కువ రోజులు వస్తాయేమో, కానీ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి వెళ్ళిపోతారా, అక్కడ మర్చిపోయి వచ్చేస్తారనమాట. సో ఒక్కరికి లేవు అంటే ఇద్దరు కొనాల్సిందే, అట్లా ఉంటుందన్నమాట. సో ఇద్దరికి చెప్పలు ఇప్పించేసి, ఎందుకో తెలియదు డీమార్ట్కి వెళ్ళిపోతే అనవసరమైనవి కూడా కొనాల్సి వస్తుంటుంది పిల్లల వల్ల. అంటే ఏమన్నా చిన్న చిన్న బాక్సెస్ కానీ ఏమన్నా చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, అంటే తీసుకోవాలి అని చెప్పేసి. ఇంట్లో ఉన్నా సరే కొత్తవి చూడంగానే కొంచెం మనసు గుంజుతుంటుంది కదా. సో అందుకు నేను కొంచెం చూస్తున్నా, నాకేమన్నా కిచెన్ వేర్కి ఏమన్నా అవసరం పడతాయేమో అని చెప్పేసి. సో నేను కూడా డైలీ వేర్కి చెప్పాలైతే తీసుకున్నాను అనుకోండి, ఆఫ్ కోర్స్. సో అప్పుడప్పుడు మనం కూడా చేంజ్ చేస్తూ ఉండాలి కదా, అందుకు. అండ్ నాకైతే చాలా బేజారు వస్తుందండి, ఎంతసేపు అంటే వీళ్ళతో షాపింగ్కి వస్తే ఒక్కటనే వెళ్తారు, మొత్తం డిమార్ట్ మొత్తం చుట్టేసి వస్తారనమాట. సో అందుకే పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయినా సరే స్టామినా ఎక్కువ ఉండాలి ఫస్ట్ పిల్లలతో వెళ్ళాలంటే మటుకు.
అంటే ఇక్కడ పిల్లలు చెప్పులు చూసుకుంటున్నారులే అని చెప్పేసి మనం వేరే చూస్తూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మరి వేరే చోట తేలుతారనమాట. సో ఇక్కడ బాగా వాళ్ళకి టైం పాస్ అయిపోతూ ఉంటుంది. సండే కొంచెం ఫ్రీగా ఉండాలి కదా, అందుకోసం ఇన్నిసార్లు సండే సండే అంటున్నా, ప్రతి వారం వస్తూనే ఉంటుంది సండే. ఏమో ఈసారికైతే ఇంక ఇట్లా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన ప్రతిసారి ఊరికే మనీ వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అంటే మనము కొనాల్సినవి కొనకుండా ఎక్స్ట్రా ఏమన్నా కొంటాం చూడండి, అప్పుడు నాకు అనిపిస్తుంది మనీ వేస్ట్ అని చెప్పేసి. పిల్లలు అంటే మనం తీసుకునే దానికి అడ్డం పడిపోతారు కదా, సో అప్పుడు భలే చిరాకు వస్తుందండి. పిల్లలతో షాపింగ్ అంటే వాళ్ళ కోసం అయితే వస్తేనే బెస్ట్, మన కోసం మనం వెళ్ళినప్పుడు సపరేట్గా వెళ్తేనే బెస్ట్ అనిపిస్తుంది నా వరకు అయితే. ఇక్కడ ఒక డ్రెస్ చూసానండి, దీన్ని నేను మీషోలో కూడా చూస్తున్నాను, బట్ అక్కడికి ఇక్కడికి రేటు వేరియేషన్ చూస్తే ఇక్కడ చాలా కాస్ట్ ఉంది. దట్టు క్వాలిటీ ఏమంత పెద్దగా అనిపించట్లేదు. బికాజ్ ఈ మధ్య మనం మీషోకి చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నామేమో అనిపిస్తుంది అనమాట. కానీ జెన్యున్గా చెప్పాలంటే నాకు మీషోలో ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చుతున్నాయండి, బికాజ్ నాకు మంచి క్వాలిటీనే అనిపిస్తుంది. సో ఇక్కడ ఎందుకో నాకు కొంచెం హెవీ కాస్ట్ అనిపించింది. ఇదే డ్రెస్ నేను 399 ఏమో చూస్తున్నాను, బట్ ఇక్కడ హెవీ కాస్ట్ అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ డ్రెస్సెస్ ఏం పర్చేస్ చేయట్లేదు. సో ఆన్లైన్ డ్రెస్సెస్ మటుకు చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు ఈ మధ్య. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఇంట్లో ఎన్నున్నా కూడా అవి కొత్తగా ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది. దీనికంటే మనం గ్లాస్ జార్ తీసుకోవడమే బెస్ట్ అండి. అవి వాషబుల్ ఉంటాయి అండ్ మనం రిపీటెడ్గా వాడచ్చు. అవి పగిలిపోతాయని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేకాని ప్లాస్టిక్ అంటే నాకు ఇట్లా గ్లాస్ జార్సే చాలా ఇష్టం అనమాట. సో ఫైనలీ కొంచెం అట్లా షాపింగ్ చేసేసి ఇంకా రిటర్న్ మేము 4:30 అయిపోయింది, అంటే 2:30, 3 o'clock అట్లా బయలుదేరి వచ్చాము. సో షాపింగ్ అంతా వేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చి ఈరోజు అయితే నేను గోరింటాకు పెట్టుకోవాలనుకున్నా, ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా గోరింటాకు అవన్నీ చెట్టు కిందే కాబట్టి గోరింటాకు అవన్నీ తీసేసుకొని ఇంకా నైట్ ఇంకా డిన్నర్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన లెమన్ రైస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను మంచిగా అంటే పడుకునేటప్పుడు పెట్టుకోకుండా నేను 6:30, 7 కంతా పెట్టేసుకున్నాను అనమాట. అంటే మనం పడుకునే టైంకి అంతా అయిపోతుంది కదా అని చెప్పేసి, మరి పడుకునేటప్పుడు చిరాగ్గా అనిపిస్తుందండి, అందుకే ముందుగానే పెట్టేసుకుంటున్నా. అండ్ మా చెట్టు గోరింటాకు చాలా బాగా పండుతుంది, దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ కొంచెం పెరుగు నిమ్మరసం వేస్తే చాలు. నేను ఒక 1.5 hours 2 hours పెట్టుకున్నా అంతే. ఇంకా తర్వాత చూడండి నా చేతులు చాలా రెడ్గా అయిపోయాయి అనమాట, ఒక 1.5 hours పెట్టుకున్నా. సో అది ఈరోజు వీక్ ఆఫ్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. సండే అయితే ఎంచక్క ఇట్లా బాగా ఎంజాయ్ చేశాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.